అధికార పార్టీ అండదండలతో మైనింగ్ మాఫియా చెలరేగిపోయి ఇసుక మట్టి కొల్లగొడుతుందని అన్నమయ్య జిల్లా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు మారినా మైనింగ్ మాఫియా మారలేదని నిమ్మనపల్లి మండలం అగ్రహారం వద్ద కూడా టీడీపీ నాయకుడు షంషీర్ కనుసన్నల్లో ప్రతిరోజు ఇసుకను మదనపల్లికి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టని ఇసుక ట్రాక్టర్లు మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నాయని, ఒక టిప్పర్ కూడా అధికారుల కంట పడలేదంటే అధికారులపై అనుమానం కలుగుతుందని అన్నారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మైనింగ్ మాఫియాను సహించేది లేదని ప్రకటించడాన్ని స్వాగతించామని, అందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నూతన ఇసుక పాలసీ కారణంగా ఈరోజు ప్రజలెవరికి కూడా ఇసుక అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇసుక రిచ్చులు కేటాయిస్తామని, ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి, రెండోది ఈ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులకి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో రెండో వైపున ఈ ఇసుక మాఫియా పెద్ద ఎత్తున లక్షల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇసుక మాఫియాలో ఇటు ఇసుకను తీసేటటువంటి హిటాచీలు, జేసీబీలు ఓనర్లు, టిప్పర్లు ఓనర్లు, యజమానులతో పాటు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వీళ్ళిద్దరికి అండగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికార పార్టీ నాయకులు, వీళ్ళతో కుమ్మక్కైనటువంటి మైనింగ్ అధికారులు, ఎస్ఈబి ప్రత్యేకంగా ఇట్లాంటి అక్రమాలు అరికట్టడానికి ఉన్నటువంటి ఎస్ఈబి అధికారులు, రెవెన్యూ, పోలీసు, ఈ 4 రంగాల అధికారులు ఈ జేసీబీలు, హిటాచీల ఓనర్లతో ఏర్పడినటువంటిదే ఈ మైనింగ్ మాఫియా. అందరికీ సంబంధం లేకుండా తీసుకొస్తున్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్లని ఇసుక అనివార్యమయ్యే అత్యవసరంగా కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి, అది తోలుకుంటే తప్ప జీవించలేమనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్ల యజమానులని పట్టుకొని వాళ్ళ మీద వేలకు వేలు ఫైన్లు వేసి వసూలు చేసి రోజుల తరబడి వాటిని విడిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి తప్ప